అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇగో ఇప్పుడు బంగారం కొన్నోళ్ళది కొనాలనుకునేటోళ్ళది గిదే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మొన్నటి దాకా ఇక బంగారం రేటు మొగుల మీద కురుకుతూనే ఉంటది. తగ్గుడు చాలా కష్టం అన్నారు. తెల్లారే ఏమైంది జరంతా అగ్గువైంది ధర. మళ్ళా 2 రోజులకే పెరిగింది. ఇప్పుడేమో మళ్ళా అగ్గువైతుంది అంటుర్రు. అసలు ఏంది కన్ఫ్యూజన్? పెరుగుతుందా తగ్గుతుందా చక్కా చెప్పురి అని అంటే ఎవ్వరు చూడు మన చేతిలో ఏం లేదు, మొత్తం డాలర్ మహిమనే అనబట్టి. గదేంది గిదేం రూలు అని మనం ఎంత మొత్తుకున్నా అదే వాస్తవం కాబట్టి. ఆడ డాలర్ రేటు పడిపోతే ఈడ బంగారం ధర మొగుల మీద కురుకుతుంది. ఆడ డాలర్ విలువ పెరిగితే ఈడ బంగారం ధర అగ్గుతుంది అన్నట్టు. దీని వెనుక ఇంకో ముచ్చట ఏంటంటే రష్యా ఉక్రెయిన్ నడమ గొడవలు తగ్గుడు, ట్రంప్ జిన్పింగ్ నడమ చర్చలు సాఫీగా సాగుడు, ఇంకో దిక్కు పండుగల సీజన్ కూడా ఓడుస్తుంది కాబట్టి ఇవన్నీ కలిపి బంగారం ధర అగ్గడానికి కారణాలని వినబడుతున్న ముచ్చట. ఇంకోటి ధర పెరిగినప్పుడల్లా ఈ వెండి ధర అంతకంటే ఎక్కువ స్పీడ్ తో దూసుకుపోయింది కదా, ఇప్పుడు అదే స్పీడ్ తోని కూడా తగ్గుతుందట. ఇదంతా ఎవ్వారము డిసెంబర్ లో కొలిక్కి వస్తుందట. ఇక ఎండాకాలంలో లగ్గాలు పెట్టుకున్న వాళ్ళు ఇంకొన్నొద్దులు ఆగుండ్రి, ఏదో ఒకటి తేలినాక అప్పుడు కొందురు గాని. ఏందో ఏమో దేవుడా, ఎంత దిగినా లచ్చకైతే దిగకుండొచ్చు కదా అని పెద్దలు అంటున్న మాట కాబట్టి కొనేటప్పుడు ఆలోచన చేసి కొనుర్రి, కొన్నాక భద్రంగా దాసుకోర్రి.